నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది. అలాగే మనం ఇచ్చే ఒక మంచి సందేశాన్ని నలుగురికి తెలుస్తుందని ఒక ఉద్దేశం అండి. నేను ఇక్కడ పనికొచ్చే వీడియోసే పెడతానండి. మీకు తెలుసు, నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా నేను చేస్తుంది అది నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకునేది తప్పకుండా వీడియో రూపంలో షేర్ చేస్తానండి. ఇలాంటి వీడియో నేను ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ పెట్టి ఉన్నాను. ఆ రోజు అన్నప్రసాదం తీసుకెళ్ళేది నేను చేశాను. ఇంతకుముందు గ్యాస్ స్టవ్ మీద 2 బర్నర్స్ మీద మనకున్న స్టవ్ మీదనే వంట చేసేవాళ్ళం అనమాట. ఇంకా రాను మేము ఎక్కువగా ప్రతి నెల వెళ్తూ ఉండడంతో మా వారు అన్నారు, ఈ స్టవ్ మీద కాదు, మనం దీనికి సపరేట్గా ఒకటి పెద్ద బర్నర్ది స్టవ్ తీసుకుందాం. ఎందుకంటే మనకు 2 kgs 3 kgs అలా వస్తుందండి క్వాంటిటీ. సో అలాంటప్పుడు మనం చిన్న కుక్కర్లో కేజీ 2-3 సార్లు వండుకోవడం వద్దు అని చెప్పేసి నేను పెద్ద స్టవ్ తీసుకున్నాను. నేను అది కూడా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసే ఉన్నాను. ఆ రోజు వీడియో కొత్తగా స్టవ్ ఓపెన్ చేసింది, అది కూడా అన్బాక్సింగ్ కూడా నేను వీడియో పెట్టానండి. ఆ రోజు ఫుడ్ తీసుకెళ్ళింది కూడా పెట్టాను. ఇది ఇప్పుడు ఈరోజు ఈసీఎల్లో ఉన్న సత్యసాయిబాబా ట్రస్ట్కి వెళ్తున్నామండి. ఇది మనకు 2 kgs వెజిటేబుల్ రైస్ అనమాట. నేను ఇక్కడ అంటే వాళ్ళు టమాటో రైస్ అని స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి టమాటోస్ 1 kg తీసుకొని 2 kgs రైస్ తీసుకున్నానండి. 2 kgs రైస్కి ఎలా క్వాంటిటీ మనం ఏమేమి వేయొచ్చు అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. ఎప్పుడైనా మీకు ఏదైనా సందర్భంలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే అన్నదానము అంటే అన్నప్రసాదం మనము ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుంది అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఇక్కడ నేను 2 kgs రైస్, అలాగే 1 kg టమాటో, అలాగే 1/2 kg బీన్స్, 1/2 kg క్యారెట్, 1/2 kg మీల్ మేకర్ తీసుకున్నానండి. ఎందుకంటే టమాటో రైస్ అని అన్నంత మాత్రం ఓన్లీ అదే వేయకుండా ఇలా వెజిటేబుల్స్, కొంతమంది అయితే మీల్ మేకర్ ఆలు వేసుకొని తీసుకొస్తారండి, కొంతమంది ఇలా, నేనైతే మిక్స్డ్ వెజ్ లాగా ఇలా బాగుంటుంది, వాళ్ళకు కూడా మంచి న్యూట్రిషన్గా ఉంటుందని చెప్పేసి చేస్తాను. ఎక్కువ జీడిపప్పులు కూడా వేస్తానండి, కానీ ఈరోజు లేవు, నేను వేయట్లేను. సో టమాటాలు కొంచెం సేపు కట్ చేసి పక్కన పెట్టుకొని ముందు, ఎందుకంటే బీన్స్ క్యారెట్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం అది నూనెలో మగ్గిందంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ముందు బీన్స్ క్యారెట్ వేస్తానండి. తగినంత ఆయిల్ వేసేసుకొని, ఎందుకంటే అక్కడ మొత్తం నేను తీసుకెళ్ళేది ట్రస్ట్, అక్కడ మొత్తం క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారండి. సో వాళ్ళని దృష్ట్యా పెట్టుకొని మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మనం తినేలాగా ఉప్పులు, కారాలు, మసాలాలు ఏమీ వేయకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఘాటు ఏమీ లేకుండా చాలా సాత్వికంగా చేయాలండి, వాళ్ళు తినలేరనమాట. ఇక్కడ నేను 2 kgల రైస్, 1 kg టమాటో అంటే 3 kgలు, మిగిలినవి కూరగాయలు బీన్స్ అవి కలిపితే ఒక 3/4 kg అంటే చూడండి 4 kgల వరకు వస్తుంది. సో దానికి నేను 4 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి వేసానండి, అంతే. ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఈ కూరగాయలన్నీ వేసేసి కొంచెం పసుపు వేసానండి. అవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ముక్కలన్నీ వేసేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత టమాటో వేసాను. అలాగే పసుపు, కారము, కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెము అది సాంబార్ పౌడర్ వేసానండి. కొంచెం అదైతే మంచి ఫ్లేవర్గా, అంటే మనం ఏమి వేయట్లేదు కదా, కొంచెం అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి మంచి ఫ్లేవర్గా ఉంటుందని చెప్పి ఒక 1 స్పూన్ మాత్రమే వేసానండి. నేను యూస్ చేసేది ఎంటీఆర్ కాబట్టి అది పెద్దగా కారం ఏమీ ఉండదండి, ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందని వేసాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా అలా చేయాలనుకున్నప్పుడు బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి నేనైతే మీకు ఆ వీడియోస్లో ప్రతి వీడియోస్లో నేను షేర్ చేసే ఉంటాను. బర్త్డేస్కి కానీ, మా పాపది ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు 10th బర్త్డే వరకు కూడా క్యాన్సర్ హాస్పిటల్ అంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడ కానీ, లేదా ఏదైనా సాయిబాబా ట్రస్ట్లో కానీ, సాయిబాబా అంటే షిరిడీలో కానీ, ఎక్కడైనా ఏదో ఒక ఆశ్రమంలోనే జరుగుతుందండి ఇలా ఫుడ్ డొనేట్ చేయడము. అంటే దాన్ని డొనేట్ అని అనవద్దండి, అన్నప్రసాదం తీసుకెళ్ళడము, అన్నప్రసాదం అని అంటామండి. అలా మనం అన్నదానము అని అస్సలు అనకూడదనమాట.
ఇలా తీసుకెళ్తామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ పిల్లల బర్త్డే రోజు తప్పకుండా మీ ఇంట్లో ఇంకా ఏ శుభకార్యమైనా కానీ ఇలా పిల్లల చేత ఇప్పించండి. అప్పుడు కేరింగ్ షేరింగ్ అనేది పిల్లలకు అలవాటు అవుతుంది. అలాగే ఉన్నవారికి మనం బర్త్డేస్ అని చెప్పేసి కేకులు, చాక్లెట్స్ అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ అని పెట్టుకొని మనం ఇంట్లో మనకు మనమే సెలబ్రేట్ చేసుకునే కంటే ఎవరూ లేక ఏదో ఆశ్రమాలలో వండుకుంటూ అలా జీవితం గడుపుతున్న వారికి ఒకరోజు మంచి ఫుడ్ తీసుకెళ్ళామన్న ఒక తృప్తి ఉంటుందండి. దానివల్ల మనకి మంచిది, కానీ వాళ్ళకు ఆ ఒక్క పూట ఫుడ్ దొరుకుతుంది కావచ్చు, కానీ మనకైతే ఎన్నో జన్మల పాపాలు కూడా పోతాయండి, కర్మలు కూడా పోతాయి. అలా ఫుడ్ పిల్లల చేత పెట్టించడం ద్వారా ఇంకా చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా కావాలంటే మీరు పెద్దవాళ్ళని అడిగి చూడండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం శ్రేష్టమైందని చెప్తారు. కాబట్టి నేను మా ఫస్ట్ బాబుది మాత్రం ఫస్ట్ బర్త్డే ఇంట్లో చేశామండి. ఎందుకంటే కొంచెం ఫస్ట్ బాబు అట్లా అన్నట్టుగా మా ఇన్లాస్ కానీ అందరూ చేద్దామంటే చేశాము. కానీ సెకండ్ పాప పుట్టినప్పుడు మాత్రం ఫస్ట్ బర్త్డేనే నేను క్యాన్సర్ హాస్పిటల్ జూబ్లీహిల్స్ దగ్గర చేశాము. అది ఫుడ్ తీసుకెళ్ళాము. నేను లాస్ట్ వీడియోలో అలా ఎన్ని సందర్భాలు వచ్చినా కూడా చెప్పానండి. ట్రస్ట్కి మనం ఫుడ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాబా దగ్గర ఒక 30 మినిట్స్ దాకా కీర్తనలు జరిగాయండి. వీడియో తీసాను, కానీ పెట్టవచ్చో లేదో మళ్ళీ యూట్యూబ్కి ఏమన్నా వాళ్ళ రూల్స్కి ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి నేను తీయలేదు. లాస్ట్ హారతి ఇచ్చేది చూపిస్తున్నాను. కీర్తనలు జరిగిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అక్కడ వేసిన టేబుల్స్ మీద మేము తీసుకెళ్ళిన క్యాన్స్, రకరకాల ఫుడ్ మొత్తం అక్కడ పెట్టేసుకొని మేము మాలోనే ఒక 4-5 కలిసి అక్కడికి వెళ్ళి పేషెంట్స్కి సర్వ్ చేస్తామండి. మొత్తం 100 మెంబర్స్ దాకా వస్తారు. మనం తీసుకెళ్ళింది కర్డ్ రైస్, వెజిటేబుల్ రైస్, టమాటో రైస్, సాంబార్ రైస్ అలా వస్తుంది. మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్స్, బనానా, బ్రెడ్ అలా అన్నీ తీసుకెళ్తామండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే, ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలా చేయాలని అనిపిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను దాని డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సర్వే జన సుఖినో భవంతు.